మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అనేది పర్సోనా అనే లాటిన్ పదం నుండి రావటం జరిగింది. పర్సోనా అనగా ముసుగు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మూర్తిమత్వానికి కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని చెప్పింది ఎవరంటే రేమండ్ బి కాటిల్. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం, ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తం ఆ వ్యక్తి మూర్తిమత్వం అని చెప్పింది ఎవరంటే కాంటర్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని చెప్పింది ఎవరంటే జేఎఫ్ బ్రౌన్. వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం చెప్పింది ఈడబుల్ బర్జెస్. ఏ శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయి, ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అని చెప్పింది ఆల్ఫోర్ట్.